ఈ గండం నుంచి నిన్నెలా బయటపడేయాలో నాకు అర్థం కావటం లేదమ్మా అని భరద్వాజ మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. అదేంటన్నది కనిపెట్టాలి అని ధాత్రి, కేదార్ ఇంకొక వైపు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సతీష్ అనే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే భరద్వాజ, ఏంటి సతీష్, క్యాటరింగ్ వాళ్ళు ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటాడు. సార్, క్యాటరింగ్ వాళ్ళకి అడిగినంత డబ్బు మీరు ఇవ్వలేదు. అందుకే ఇంతకంటే పెద్ద ఆర్డర్ రావటంతో వాళ్ళు ఈ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసుకొని మీరిచ్చిన అడ్వాన్స్ కూడా నాకు వెనక్కి వేసేశారు. వాళ్ళు చాలా బిజీ పర్సన్స్. అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేయాలని చెప్తే మీరు విన్నారా? ఇప్పుడు చూడు ఆర్డర్ ఏమో క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోయారు అని సతీష్ చెప్తుంటే అప్పుడే తాత్రి, కేదార్ అక్కడికొచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు. మీ నాన్నగారు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు మేడం. అందుకే వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నారు. డబ్బులు వెనక్కి పంపించేశారని సతీష్ అనడంతో, సతీష్ మాటలు మర్యాదగా మాట్లాడు, మా నాన్నగారి దగ్గర లేని డబ్బా చెప్పు అని ధాత్రి అంటుంది. లేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను, కావాలంటే మీ నాన్నగారిని అడగండి అని సతీష్ అంటే, రే సతీష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని భరద్వాజ బుకాయిస్తూ ఉంటాడు. అది కాదమ్మా, వాళ్ళు మొత్తం డబ్బులు అడిగారు. నేను అడ్వాన్స్ ఇచ్చి ఇంటికొచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తానని చెప్పారు. వాళ్ళేమో ఇలా ఉన్న పళంగా ఆర్డర్ క్యాన్సిల్ చేసేశారమ్మా అని భరద్వాజ కవర్ చేస్తారు. పోనీలే నాన్న, మేమున్నాం కదా, మేము వంట చేస్తాను అని ధాత్రి అంటుంది. సతీష్, నువ్వు వెళ్ళు అని ధాత్రి చెప్తుంది. ఏమైందంటూ అప్పుడే కౌశికి రావటంతో జరిగిన విషయం ధాత్రి చెప్తుంది. పోనీలేండి అంకుల్, మన ఇంట్లో ఫంక్షన్కి మనమే వంట చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, నేను కూడా జగదాత్రికి సహాయం చేస్తాను, పద జగదాత్రి అని అందరూ కూర్చొని వంట చేస్తూ ఉంటారు. పూజకని చెప్పి వంటలు చేస్తున్నారు వంటలు అని వైజయంతి తిట్టుకుంటూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. భరద్వాజ ఆలోచిస్తూ ఉండటంతో, ధాత్రి నువ్వు కాస్త వెళ్ళి మాట్లాడుపో అని కేదార్ చెప్పటంతో, నాన్న నీకే కష్టం వచ్చినా ఈ కూతురు ఉందన్న విషయం మర్చిపోకు నాన్న, నాతో చెప్పచ్చు కదా, ఏంటా కష్టం అని ధాత్రి అడుగుతూ ఉంటే, వంటలు సమయానికి పూర్తవుతాయో లేదోనని కొంచెం టెన్షన్ పడుతున్నాను అంతేనమ్మా అని భరద్వాజ కవర్ చేస్తూ ఉంటారు. పూజారి గారు ఇంకా పూజ మొదలు పెట్టలేదేంటి అని నిషి అడుగుతూ ఉంటే, వంటలు ఇంకా పూర్తవలేదు కదమ్మా, అందుకే అని చెప్తుంటే, అమ్మా నిషి, నీతో కాస్త పని ఉందంటూ భరద్వాజ అక్కడికి వస్తాడు. నాన్న, ఏంటి క్యాటరింగ్ వాళ్ళని పిలిపించలేదా అని నిషి అంటుంది. లేదమ్మా, వాళ్ళు ఉన్నట్లుండి హ్యాండ్ ఇచ్చారు, వంటలు తయారవుతున్నాయి అని అక్క వాళ్ళు చేస్తున్నారని భరద్వాజ అంటే, ఇంకా నయం నన్ను పిలవలేదు, చీరంతా పాడైపోయి ఉండేది, ఏంటో మాట్లాడాలన్నావు కదా నాన్న, ఏంటో చెప్పు అని నిషి అంటే, ఇలా రామ్మా అంటూ గదిలోకి తీసుకువెళ్తాడు. ఏమీ లేదమ్మా, ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకున్నాను, దానికి నీ సంతకం కావాలి అని భరద్వాజ అనడంతో, ఓస్ అంతేనా, ఇలా ఇవ్వు నాన్న పెడతాను, ఎందుకు నాన్న పాలసీ అని నిషి అనడంతో, 10 కోట్లకని భరద్వాజ అంటాడు. ఓ, అయితే నాన్నకి ఏదైనా అయితే నాకు 5 కోట్లు వస్తుందన్నమాట అని నిషి చాలా సంతోషంగా సంతకాలు పెట్టి డాక్యుమెంట్స్ ఇచ్చేస్తుంది. ఇదంతా కూడా రేఖ చూస్తూ ఉంటుంది. ఇక జగదాత్రి చేత పెట్టించాలి అని భరద్వాజ అనుకుంటూ, థ్యాంక్స్ అమ్మా నిషి అని చెప్పటంతో, అదేంటి నాన్న, పాలసీ కోసమే కదా నేను సంతకం పెట్టింది, దీనికెందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. పూజ మొదలు కావటంతో అందరూ కూడా కూర్చొని ఉంటారు. అసలు వీళ్ళు ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నారు, వీళ్ళకొచ్చిన కష్టం ఏంటి అని ధాత్రి, సిరి భరద్వాజ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. చిన్నల్లుడు రాలేదా అని ఒకరు అడగటంతో, వచ్చారు, గదిలో ఉన్నారులేండి, ఇక్కడికి రాడు అని సుధాకర్ చెప్తూ ఉంటారు. మేం కూడా అదే చెప్పేది, ఇక్కడికి వస్తే నానా మాటలు అనిపించుకోవాల్సి వస్తుందిలేండి, పరువు పోతుంది కదా అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అయ్యో నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, చూడు నా కొడుకుని అన్నేసి మాటలు అంటుంటే ఎలా వినాల్సి వస్తుందో ఈ నిషి, మళ్ళీ నన్ను ఏదైనా మాటలు అంటుందేమోనని ఇక్కడికి వచ్చానని వైజయంతి అనుకుంటూ ఉంటే, గదిలో ఉన్న యువరాజ్ ఈ మాటలన్నీ వింటూ, అనవసరంగా వచ్చాను, చూడు ఎలా వినాల్సి వస్తుందో, నా గురించి ఎలా మాట్లాడుతున్నారో అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. తోరణం కూడా నువ్వే వెళ్ళి తీసుకువెళ్ళి కట్టి రామ్మా అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ధాత్రి, కేదార్ ఒకరికి ఒకరు తోరణాలు కట్టుకుంటూ ఉంటే నిషి ఒక కంకణం తీసుకువెళ్ళి యువరాజ్కి కడుతూ ఉంటుంది. ఏంటి నిషి, చూసావా నన్ను ఎలా మాట్లాడుతున్నారో అని యువరాజ్ అంటే, పోనీలే యువరాజ్, కాసేపట్లో పూర్తయిపోతుందిలే అని నిషి నచ్చ చెప్తూ ఉంటుంది. ఎంకన్న స్వామి, ఆ శ్రీవల్లి పీడ నాకు ఎలాగైనా పోయేటట్లు చూడవా, 101 పొర్లు దండాలు పెడతాను అని వైజయంతి మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మ, పూజ పూర్తయింది అని పూజారి గారు చెప్పటంతో అందరూ హారతి కళ్ళకి అద్దుకొని తర్వాత కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన, ఇది కొత్త నెక్లెసా, చాలా బాగుందే, ఏ షాప్లో కొన్నావంటూ వైజయంతి రేఖ మెడలో ఉన్న నెక్లెస్ని పట్టుకొని చూస్తూ ఉంటే రేఖ టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేంది, ఇది ఒరిజినల్ గోల్డ్ కాదే, ఇది నకిలీ గోల్డ్ నెక్లెస్ పెట్టుకున్నావా అని
అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. లేదు లేదు ఇది గోల్డే అని రేఖ అంటుంటే, లేదు నేను బంగారాన్ని ముట్టుకుంటేనే ఇట్టే చెప్పేయగలను. ఇది రోల్డ్ గోల్డే అని వైజయంతి అంటుంది. అసలు రోల్డ్ గోల్డ్ అని పెట్టుకొని ఒరిజినల్ గోల్డ్ అని ఎందుకు మీరిలా కప్పిపుచ్చుతున్నారు అని ఒక ఆవిడ నిలదీస్తూ ఉంటుంది. మా అమ్మకి అలాంటి గతేమీ పట్టలేదు. ఏంటమ్మా ఇంట్లో 1000 తులాల బంగారు పెట్టుకొని నువ్వు నకిలీ గోల్డ్ ఎందుకు పెట్టుకున్నావు? కాదని చెప్పు అని నిషి చెప్తూ ఉంటే ధాత్రి షాకింగ్‌గా చూస్తూ వింటూ ఉంటుంది. నగలు కూడా లేవంటే ఏదో పెద్దదే జరిగింది అని కేదార్, ధాత్రి మనసులో అనుకుంటూ ఉంటారు. ఈ మధ్య దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది కదా! అందుకే లాకర్‌లో పెట్టి ఉంటారు. అంతే కదా నాన్న! అంతే కదా పిన్ని! అని ధాత్రి అనడంతో, అవునవును అంతే. నేను నిన్న తీసుకువద్దామని బ్యాంకుకి వెళ్ళాను. మేనేజర్ గారు లేకపోవటంతో వెనక్కి వచ్చాను అని భరద్వాజ చెప్తుంటే, అంతేనా? ఇంకా ఏదో దివాలా తీసి మొత్తం నష్టపోయినట్లు అలా ఉంటే నేను ఇంకేదో అనుకున్నాను అని వైజయంతి అంటే, సడన్‌గా అందరి మధ్యలో మీరిలా అడిగితే ఎవరైనా ఇలాగే టెన్షన్ పడతారులే అత్తయ్య అని ధాత్రి అంటుంది. అది నిజమే. పక్కన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ముందు వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని నిషి అనడంతో, ఇది మళ్ళా నా గురించే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎలాగైనా సరే టాపిక్ డైవర్ట్ చేయాలి అని వైజయంతి మనసులో అనుకుంటూ, సరేలే ఇప్పుడు ఆ సంగతి ఎందుకని వైజయంతి అంటుంది. ఇంకొక మాట మాట్లాడి ఉంటే మీ కుట్ర మొత్తం కూడా మీ బాగోతం బయటపెట్టి ఉండేదాన్ని అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది. భరద్వాజ, రేఖ టెన్షన్ పడడం కౌశికి కూడా గమనించేసి, జగదాత్రి ఏదో జరిగింది మనం తెలుసుకొని వెళ్తామని కౌశికి అంటే, అలాగే వదిన అని ధాత్రి కేదార్ దగ్గరికి వచ్చి, మనం ఇప్పుడు వెళ్ళటం లేదు కేదార్, ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తున్నాం అని ధాత్రి చెప్తుంది. యువరాజు రా, మనం కొన్న నెక్లెస్ సిరికి ఇస్తాము, అప్పుడు నా గురించి అందరూ గొప్పగా చెప్తారు అని నిషి చెప్పి తీసుకువస్తూ ఉంటుంది. ఈ లోపల ధాత్రి, ఇదిగో సిరి నీకోసం నేను కొన్న నెక్లెస్ నీకు ఈ బహుమతి అని ఇస్తూ ఉంటే, థ్యాంక్స్ అక్క అని సిరి చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. సిరి ఇదిగో నేను నీకోసం ఎంత ఖరీదైన నెక్లెస్ కొన్నానో ఇది నీకోసమే అంటూ నిషి ఇవ్వటంతో సిరి దానిని చూసుకొని ఒకవైపు సంతోషం, మరొక వైపు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న కౌశికి, నిషి నేను నీతో మాట్లాడాలి రా అని చెప్పి బయటికి తీసుకువస్తుంది. ఏంటొదినా అని నిషి అనడంతో, నువ్వు అప్పు చేశావా? నీకు అంత డబ్బులు ఎక్కడిది అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. నాకు నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు అని నిషి అబద్ధం చెప్తుంటే, రాత్రి లేదని చెప్పాడు కదా, నిషి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తోంది? నిషి అసలు నీకు ఈ డబ్బులు ఎక్కడివో మర్యాదగా చెప్పు, లేకుంటే వదనికి ప్రాబ్లం అవుతుంది అని ధాత్రి అంటుంటే, అసలు వీళ్ళకే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంటే నువ్వు వీళ్ళిచ్చారని చెప్తావేంటి అని కౌశికి నిషిని నిలదీస్తూ ఉంటుంది. చూడండి వదిన, డబ్బులు మా నాన్న వాళ్ళకి చాలా ఉన్నాయి, అడగగానే ఎంతైనా ఇస్తారు, మా పుట్టింటి వాళ్ళ గురించి అలా మాట్లాడకు అని నిషి కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది కాదు నిషి, ముందు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అది చెప్పు, నాన్న అయితే ఇవ్వలేదు కదా అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది.